Hi everyone, welcome to Nenu Mee Shravani. Please subscribe and hit the bell button. ఇవాల్టి వీడియోలో చేతి చెక్కల రెసిపీ షేర్ చేస్తున్నాను. అసలైన చేతి చెక్కలు సరైన కొలతలతో నోట్లో ఇట్టే కరిగిపోయేలా చేసుకోవడానికి ముందుగా 250 ml గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం అంటే సుమారు అర కేజీ బియ్యం 1-2 సార్లు బాగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నానిన బియ్యంలో నీళ్ళన్నీ వడగట్టుకుని కాటన్ క్లాత్లో ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. ఇలా వీటిని టచ్ చేస్తే చేతికి బియ్యం అతుక్కోకుండా ఉండేంత వరకు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఈ బియ్యాన్ని స్మూత్గా గ్రైండ్ చేయగా వచ్చిన పిండిని జల్లించుకోవాలి. ఇలా తడిపిండితో పిండి తడారిపోకముందే చేతి చెక్కల్ని చేసేసుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్లోకి కొద్దిగా అల్లం, రుచికి సరిపడా పచ్చిమిర్చి, అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేయడం వల్ల చేతి చెక్కలకు మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ దీంట్లోకి సన్నగా తరిగిన కరివేపాకు, 50 గ్రాముల బటర్, అలాగే అరకప్పు శనగపప్పు 2 గంటల పాటు నానబెట్టి నీళ్ళన్నీ వడగట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లోకి బటర్ అవైలబుల్ లేకపోతే వేడి నూనెను వేసి కలుపుకోండి, చేతి చెక్కలు గుల్లగా వస్తాయి. ఇలా చక్కగా కలుపుకున్నాక కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని కలుపుకోవాలి. దీనికోసం పిండి మరీ గట్టిగా కాకుండా మరీ స్మూత్గా కాకుండా ఇక్కడ చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న పిండిని చేతికి నూనె రాసుకుని వేళ్ళ మధ్య చిన్న చెక్కల్లా ప్రెస్ చేసుకోవాలి. ఈ చెక్కలని నూనె రాసిన ప్లేట్లోకి తీసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా చేయగలిగే వాళ్ళు డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసుకుని డైరెక్ట్గా ఇలా నూనెలోకే కొద్దిగా పిండి తీసుకుని వేళ్ళతో ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తూ పొడవైన చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అసలైతే చేతి చెక్కలను ఇలాగే పొడవుగా ప్రిపేర్ చేస్తారు, అందుకని వీటిని బారు చెక్కలని కూడా అంటారు. ఇలా చేత్తో వేసేప్పుడు చేతికి సెగ తగలకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని చెక్కల్ని వేసుకోవాలి. ఇలా చెక్కలన్నీ వేయడం పూర్తయ్యాక మీడియం హై ఫ్లేమ్లో ఉంచుకొని 2 వైపులా టర్న్ చేస్తూ క్రిస్పీగా అయ్యేంత వరకు చెక్కల్ని ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలాగే పిండి మొత్తాన్ని కూడా ప్రిపేర్ చేసుకుని వీటిని చల్లార్చుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 15 నుండి 20 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.